సికింద్రాబాద్ లో విషాద ఘటన చోటు చేసుకుంది. మారేడ్పల్లిలోని బృందావన్ ఆసుపత్రిలో దివ్య అనే మహిళ చికిత్స అనంతరం మృతి చెందింది. కడుపులోని గడ్డ తొలగించేందుకు చేసిన ఆపరేషన్లో వైద్యం వికటించడంతోనే మృతి చెందిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ ఆసుపత్రి వద్ద బంధువులు ఆందోళనకు దిగారు. ఆసుపత్రి అద్దాలు పగలగొట్టి నిరసన వ్యక్తం చేయడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సంబంధిత వైద్యుడు పరారయ్యారంటూ కుటుంబ సభ్యులు ఆరోపిస్తుండగా పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆమె ఉందా లేదా చెప్పమన్నా, వీఆర్ స్టిల్ ట్రయింగ్ అన్నారు. అప్పుడు నాకు అయిపోయింది, పోయింది. ఇక మావాడు అప్పుడు మా మామతో మాట్లాడిపించింది. అప్పుడు మాట్లాడిపిస్తే అప్పుడు నీకు చెప్పినారా, అప్పుడు డిక్లేర్ చేసింది. ఒక్క నిమిషం ఇంకొకటి ఏమంటున్నా, అప్పుడు కూడా నేను ఒకటే మాట అన్నా, మేడం అన్నారు కదా, నాకు నా బాడీ చూసినారు, నేను తీసుకొని వెళ్ళిపోతా సైలెంట్గా కిందికి వచ్చేసాను. చాలా కేర్ చేసుకుంటున్నాను, అంతా ఓకే ఓకే పేషెంట్స్. నా భార్య ఉంది కదా లోపల, నా బాధ నాకు తెలుస్తుంది. నా భార్యకి ఏమన్నా అయితే ఎవరు రెస్పాన్స్ అట్లా అని చెప్పి గమ్మున్నా ఉన్నా అప్పటికి నేను పైన ఉంటే నేను ఏమన్నా తప్పు మాట్లాడతానేమో అని చెప్పి కిందికి వచ్చిన. మా అమ్మకి చెప్పినా, మా చిన్నికి చెప్పినా, అందరికి చెప్పినా ఏమని, అని నేను కింద ఉంటానే మళ్ళీ నేను ఏమైనా ఉంటే తప్పుగా మాట్లాడతా. మళ్ళీ మా అమ్మకు చిన్ని కూడా ఫోన్ చేసిన, ఏమని, అదే మీరు కనుక్కోండి డాక్టర్ని, నేను కనుక్కుంటే మళ్ళీ నేను ఏమైనా అడిగితే గిడితే తప్పు అవుతుంది, మీరు మాట్లాడండి అన్న. వాళ్ళు మాట్లాడారు, వాళ్ళకు కూడా అట్నే చెప్పినారు. వాళ్ళ ఫైసైడ్ అని లేదంటే ఏం చేస్తారు, ఆ చెలో లేదన్న దాన్ని కూడా గమ్మునున్నా కిందికి వచ్చిన. అప్పటికి ఏం రెస్పాన్స్ లేదు, సైలెంట్గా ఉన్నారు కానీ వెళ్ళిపోయినారు.